అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మటన్ పికిల్ అనమాట మా మేనత చేసింది. అయితే నిన్న పెట్టింది, ఈరోజే తీసిన నేను. ఇది టేస్ట్ చేద్దాము ఎట్లుంది అనేది టేస్ట్ చేద్దామని తీసినమాట. మటన్ పికిల్ వీడియో అయితే చూసేయరబ్బా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. మంచిగా ఉడికినాయి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి. సూపర్ ఉంది. ఉప్పు తక్కువ అనిపిస్తుంది కానీ బాగానే ఉంది. 3 రూపాయలు మంచిగా వేసిన చికెన్ పచ్చడి ఫ్రై. ఇక్కడ చికెన్ పచ్చడా ఎట్లా చేయాలో మా మాస్టర్ షెఫ్ చూపిస్తుంది ఇప్పుడు. చికెన్ పికిల్ ఎట్లా చేయాలో. చికెన్ కడిగి పక్కన పెట్టేసిందట, ఉప్పేసి 2 సార్లు కడిగి పక్కన నీళ్ళు మొత్తం ముట్టే వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రై చేయడానికి అయితే పల్లి నూనె పోసేసింది కడాయిలా. ఇంకా ఏవి చేసినా కానీ కట్టెల పొయ్యి మీదనే చేస్తుంది. ఇంకా వచ్చిన కాడ నుంచి మస్తు వీడియోలు అయితే చేస్తుంది. దగ్గర ఇప్పుడు 10 వీడియోలు అయినాయి. కడాయి పెట్టేసింది, కడాయి పని అయిపోతుంది. కడాయి తీసుడే ఆలస్యం, వంటలు అయితేనే ఉన్నాయి. చికెను బొక్కలు ముక్కలు అన్నీ కలిపి గరం మసాలా, గరం మసాలా, చికెన్, కొంచెం వెనుకోగా అన్నము తినకపోతే కూడా గాబర్ అవుతుంది. అర్థం లేదు అనేది ఉంది. పది నిమిషాలు ఉడికిన తర్వాత ఏంది అది చింతపండు వేస్తే చింతపండు గుజ్జు, ముక్క అనేది ఇరిగిపోదు. చింతపండు గుజ్జు ఎంతసేపు ఉడకనియాలి ఇట్లా? 20 నిమిషాల పైన పడుతుంది, 25 నిమిషాల దాకా. ఇక మిరియాల పొడి మంచిగా ఘాటుకుంటుంది, ఒక్క ఖరాబ్ కాకుండా చేస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అంతే కూర. మిరియాల పొడి వేసి మంచిగా కలుపుకొని మంచిగా ఉడకాలి. ఈ కలర్ వస్తుంది చికెన్ మంచిగా. ఎన్ని నిమిషాలు అయింది? 15 నిమిషాలు అయింది. నూనెలనే ఉడికిస్తుంది. నూనెలే మరి పచ్చడి కదా, నూనె లేకపోతే ఇది అవుతుంది. ఇంకెంతసేపు? 5 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాలు. సరే ఏమన్నా అంటుంది. ఎల్లిపాయ పేస్ట్, పసుపు,
జర వేడి మీద ముక్క గిట్లా బిర్ర అవుతుందిలే. వేస్తున్నాయి ఏనంగా కారం గిట్లా పట్టాలుగా వేడి మీద. చికెన్ పికిల్ ఇదే ప్రాసెస్లో చేయరబ్బా. ఈ కారం ఉప్పు కొలతలు ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. 2 kgs చికెన్ పికిల్కి ఎంత కారం పడుతుంది ఏందనేది కూడా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని. ఇట్లా చేసిన చికెన్ పికిల్ 15 days అయితే నిల్వ ఉంటుందబ్బా. మస్తు అయితే కుదిరిందనమాట. టేస్ట్ కూడా కమ్మగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఇంకా చికెన్ అయితే దింపిన తర్వాత ఒక 20 minutes చల్లారబెట్టినాకనే ఇట్లా మసాలాలన్నీ కలపాలి. అదైతే గుర్తుపెట్టుకోరు మీరు. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాబా. చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. మసాలాలన్నీ కలిపిన తర్వాత నిమ్మరసం కూడా కలపాలబా. ఆ వీడియో అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే మేము నిమ్మరసం కలపలేదనమాట. కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం ఉంటుంది. నిమ్మరసం కలిపితే కొంచెం మీకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది అనమాట పికిల్లా. అదైతే గుర్తుపెట్టుకోరి. ఒక 2 నిమ్మకాయలు అయితే రసం పిండితే సరిపోతుంది అనమాట. చికెన్ పికిల్ అయితే ముక్కలు గట్టిగా చాలా టేస్టీగా మస్తు కుదిరిందబ్బా. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. అప్పటి వరకు ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.